అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 88. నన్ను అనుమానిస్తున్నావా విరాట్? ఇక స్టోరీలోకి వెళ్తే, విరాట్ని అడిగి ఆఫీస్కి వచ్చిన హాస్ని తన ఫ్రస్ట్రేషన్ మొత్తం కీర్తి పైన చూపిస్తుంది. అప్పుడే కీర్తి మాటల ద్వారా రాజేంద్రవర్మ నుంచి విరాట్కి ప్రమాదం ఉందని తెలుసుకొని ఆశ్చర్యపోతుంది. మహేంద్ర కూడా రాజేంద్ర లాంటి వాడేనా అనుకున్న హాస్ని ఒక్కసారిగా భయపడుతుంది. తనతో మహేంద్ర బిహేవియర్ గుర్తొచ్చి, అబ్బే లేదు, వాళ్ళిద్దరూ ఒకలాంటి వాళ్ళు అయ్యుండరు, తన తండ్రి చేసే తప్పుడు పనులు అతనికి తెలిసి ఉండవు అని అనుకుంది. హాసిని ముఖంలో ఉన్న టెన్షన్ని చూసి, కీర్తి, నువ్వు ఇలా భయపడతావని ఇన్ని రోజులు ఈ విషయం నీకు చెప్పలేదు. నువ్వు ఇలా కంగారు పడి భయపడి విరాట్ సార్ని వీక్ చేయకు. ఆయన ఎంత పవర్ఫుల్ పర్సనో నీకు తెలియదా? ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడం సార్కి చాలా ఈజీ అని అన్నది కీర్తి. నాకు తెలుసు కీర్తి, కానీ ఎంతైనా విరాట్ గారికి ప్రమాదం అంటే నాకెందుకో కంగారుగా ఉంది. ఆస్తులు అధికారాల కోసం ఇలా సొంత వాళ్ళని చంపుకుంటారా? ఆ డబ్బు వెనకేసుకొని ఏం సాధిస్తారు అని దిగులుగా అంది హాస్ని. మనుషుల్లో స్వార్థం ఎక్కువైపోయింది. ఇది నువ్వు నేను అనుకుంటే మార్చేది కాదు, మారేది కాదు. దీని గురించి ఎక్కువగా ఆలోచించి నీ హెల్త్ పాడు చేసుకొని విరాట్ సార్ని టెన్షన్ పెట్టకు. నువ్వు జాగ్రత్తగా ఉంటావని ఈ విషయం చెప్పాను తప్ప అనవసరమైన రిస్క్కి వెళ్ళి సార్తో తిట్లు తినకు అని చెప్పింది కీర్తి. సరే అన్నట్లు తల ఊపి, నీకు స్మితకు మధ్య ఈ మ్యాటర్ ఎందుకు వచ్చింది అని అడిగింది హాస్ని. చిన్నగా గుటకాలు వేస్తూ, నువ్వు తిట్టనంటే చెప్తాను అని భయంగా అంది. అనుకోకుండా ఒకసారి మీ ఇద్దరి గురించి మాట్లాడుతుంటే స్మితనే చెప్పింది, విరాట్ సార్ పైన రాజేంద్ర గారు హత్యా ప్రయత్నం చేశారని. అది వినగానే ఎంత భయపడ్డానో తెలుసా? స్మిత మేడం అయితే నిన్ను మహేంద్రకి చాలా దూరంగా ఉండమని చెప్పింది. విరాట్ సార్ని ఇబ్బంది పెట్టడానికి, నిన్ను ఏమైనా చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరని చెప్పింది అని చెప్పింది కీర్తి. కీర్తి మాటలు విన్న హాస్ని భయంతో సోఫాల నుంచి లేచింది. ఆమె ముఖంలో ఉన్న టెన్షన్ చూసి, ఏమైంది, ఎందుకు అంతలా ప్యానిక్ అవుతున్నావు అని కంగారుగా అడిగింది కీర్తి. అసలు మా విషయాలు స్మిత దగ్గర ఎందుకు డిస్కస్ చేస్తున్నావు అని కోపంగా అడిగింది హాస్ని. ఎప్పుడు ఆ ముక్కు మీద కోపమేనా? ఒకసారి ఆలోచించు. స్మిత దగ్గర ఈ విషయం డిస్కస్ చేసినంత మాత్రాన నీకు పోయేదేముంది? చూసావు కదా నీ వెనక ఎంత జరుగుతూ ఉందో, విరాట్ సార్కి ఎంత ప్రమాదం ఉందో మనకు తెలిసింది. అన్నిటికీ కోపం కాదు, ముందు ఆలోచించడం నేర్చుకో అని కొంచెం విసుగ్గానే అనింది కీర్తి. కీర్తి మాటలకు మెత్తబడ్డ హాస్ని, ఇది కూడా ఒకందుకు మంచిదే అని అనుకుంది. కానీ రాజేంద్ర విరాట్ని చంపాలనుకుంటున్నాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. మూర్ఖంగా విరాట్కి ఎదురు చెప్పి ఎన్నోసార్లు అతనికి ఇష్టం లేని పనులు చేసి విరాట్ని చాలాసార్లు టెన్షన్ పెట్టింది. అవన్నీ గుర్తొస్తుంటే తన మీద తనకే కోపం వస్తోంది. ఈ విషయం గురించి ఆలోచిస్తున్న కొద్దీ హాస్నిలో టెన్షన్ పెరిగిపోతోంది. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందనిపిస్తోంది. వెంటనే ఆమెకు మ్యాన్షన్లో ఉన్న కావ్య గుర్తొచ్చింది. చిన్నప్పటి నుంచి విరాట్ని ఇష్టపడి ఇప్పుడు తనకి దక్కలేదన్న కోపంతో విరాట్ని ఏమైనా చేస్తుందా అని అనుకోగానే మరింత భయపడింది హాస్ని. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి కీర్తి అని టేబుల్పై ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ని తీసుకొని ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయింది హాస్ని. హాస్ని అలా కంగారుగా వెళ్తూ ఉంటే కీర్తి వెనకే పరిగెత్తుకుంటూ వస్తూ, హాస్ని అని పిలుస్తున్న ఆమె మాటల్ని పట్టించుకోకుండా తన కారులో మ్యాన్షన్కి వెళ్ళిపోయింది. మ్యాన్షన్కి తిరిగి వచ్చేటప్పుడు ప్రతి నిమిషం కావ్య కోలుకొని ఉంటే బాగుండు అని మనసులోని 100 దేవులకు మొక్కుతూనే ఉంది. తనంతట తానుగా 2 అడుగులు వేసిన వెంటనే ఆమెను రాజేంద్ర ఇంటికి పంపించాలని నిర్ణయించుకుంది. ఒకవేళ కావ్య వెళ్ళలేను అన్నా తనే దగ్గరుండి ఆమెను పంపించాలని డిసైడ్ అయింది. కారు ఆగ్గాని ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ కావ్య గదిలోకి వచ్చింది. బెడ్పై కళ్ళు మూసుకొని పడుకున్న కావ్యను చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది. ఈలోపే కళ్ళు తెరిచిన కావ్య, ఏమైంది అని అడిగింది. ఏం లేదు, కానీ నువ్వు ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్తావు అని దురుసుగా అడిగింది హాస్ని. హాస్ని ఎందుకో కోపంగా ఉందన్న సంగతి కావ్యకు అర్థమైంది. అందుకే హాస్నిని రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ, ఈవినింగ్ వరకు ఇక్కడ రెస్ట్ తీసుకోమని విరాట్ చెప్పాడు కదా, నువ్వు వినలేదా అని విసుగ్గా అంది కావ్య. కావ్య మాటలు పూర్తి కాగానే కోపంతో అక్కడి నుంచి బయటకు వెళ్ళి మహేంద్రకి కాల్ చేసింది హాస్ని. హాస్ని ఎందుకంత కోపంగా ఉందో అర్థం కాని కావ్య
అయోమయంలో పడిపోయింది. హలో అంటున్న మహేంద్ర మాట పూర్తి కాకుండానే, మహేంద్ర, నేను హాస్నిని. కావ్య కొంచెం హెల్త్ బాగాలేదు. తను విరాట్ మ్యాన్షన్లో రెస్ట్ తీసుకుంటూ ఉంది. తన మెడిసిన్స్ ఇక్కడ లేవు కదా, వచ్చి త్వరగా తీసుకెళ్ళు అని చెప్పి కాల్ కట్ చేసి హాల్లోనే అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. అరగంట తర్వాత మహేంద్ర మ్యాన్షన్కి వచ్చాడు. లోపలికి వస్తున్న మహేంద్ర మొహంలోని ప్రశాంతత, చిరునవ్వు చూసిన హాస్నికి మహేంద్రాని అనుమానించాలని అస్సలు అనిపించలేదు. ఇంత కూల్గా ఉన్న అతను తన అన్నను చంపాలని ఎందుకు అనుకుంటాడు? అసలు వాళ్ళిద్దరికీ ప్రాబ్లం ఏముంటుంది అని అనుకుంది. హాయ్ హాస్ని అంటూ నవ్వుతూ వచ్చిన మహేంద్ర మాటలకు తేరుకొని నవ్వుతూ, హాయ్ మహేంద్ర అని అనింది హాస్ని. ఏంటి, నా కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావా అని నవ్వుతూ అడిగి, ఇంతకీ అన్నయ్య ఎక్కడున్నాడు అని అడిగాడు. విరాట్ గారు ఆఫీస్లోనే ఉన్నారు కదా, చూడలేదా అని అనగానే, లేదు, నువ్వు కాల్ చేశావని హడావిడిగా వచ్చాను అని చెప్పి, కావ్య ఎక్కడుంది అని అడిగాడు. తన రూమ్కి తీసుకెళ్తాన్రా అంటూ మహేంద్రని తీసుకొని కావ్య ఉన్న రూమ్కి వచ్చింది హాస్ని. రూమ్లోకి వచ్చిన వాళ్ళిద్దరూ కావ్య అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. హాస్ని వెంటనే బయటకు వచ్చి సరితను పిలిచి కావ్య కోసం అడిగింది. ఇప్పుడే మ్యాన్షన్ వెనకాల ఉన్న గార్డెన్లోకి వెళ్ళడం చూశాను మేడం అని సరిత చెప్పగానే వెంటనే మహేంద్రని తీసుకొని అటువైపు వెళ్ళింది. దట్టమైన అడవిలో ఆకులు రాలి కొంచెం చిందరవందరగా ఉన్న ఆ ప్లేస్ని చూసి, నేను ఈ మ్యాన్షన్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతోంది, నేనే ఎప్పుడు ఇటు రాలేదు, హెల్త్ బాలేదని వంకలు చెప్పి ఆ రాక్షసి ఈ ప్లేస్ దాకా ఎలా వచ్చింది, అంటే అన్నీ అబద్ధాలన్నమాట అని పళ్ళు కొరుక్కుంటూ అంది హాస్ని. చుట్టూ కావ్య కోసం వెతికిన మహేంద్ర, కావ్య ఎక్కడా లేకపోవడంతో తనిక్కడ లేనట్లుంది హాస్ని అని అనగానే, పర్లేదులే, హెల్త్ బాగాలేకపోయినా ఇంటి చుట్టూ తిరగడానికి మాత్రం మీ మరదలి కోపిక బాగానే ఉంది అని వెటకారంగా అంది హాస్ని. అలా అనకు హాస్ని, తను చాలా మంచిది. ఒకవేళ మనం వచ్చే టైంలోనే తను లోపలికి వెళ్ళిందేమో అని కొంచెం ఇబ్బందిగా అన్నాడు మహేంద్ర. అంటూ లోపలికి వస్తున్న హాస్నిని, నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటున్నావా హాస్ని అని ఆమె ముఖాన్ని గమనిస్తూ అడిగాడు మహేంద్ర. ఒక్క క్షణం కంగారు పడినా వెంటనే సర్దుకొని, మీకు మీ నాన్నగారికి మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అని టక్కున అడిగేసింది హాస్ని. మహేంద్ర ప్రశ్నకు ఆశ్చర్యపోతూ, అదేంటి అలా అడిగా అని అన్నాడు మహేంద్ర. అదేం లేదు, అందరూ మా నాన్నలా స్ట్రిక్ట్గా ఉంటారా లేక మంచిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారా అని ఆలోచిస్తూ అలా అడిగాను అని మహేంద్రతో అన్నది. కానీ మనసులో మాత్రం, అలాంటి రాక్షసుడు తండ్రిగా ఉంటే నేనైతే చంపేసేదాన్ని. వాడితో కలిసి నువ్వు కూడా ఎక్కడ విరాట్ని చంపడానికి చూస్తున్నావేమోనని నా తిక్కుమల్ల అనుమానం. కానీ ఇప్పుడు అలా ఏం కాదు అని మనసులోనే అనుకుంది హాస్ని. మా నాన్నకి ఎదురు తిరిగేంత ధైర్యం నాకు లేదు హాస్ని అని నవ్వుతూ చెప్పి, అయినా మా మధ్య రిలేషన్ ఎప్పుడూ బాగానే ఉంటుంది అని అనగానే, కరెక్ట్ అయి ఉంటుందిలే, ఎంతైనా మహేంద్ర గారు చాలా కూల్ పర్సన్ కదా అని నవ్వుతూ అనింది హాస్ని. ఆ మాటల్లో తన తండ్రి గుర్తుకు రాగానే తెలియకుండానే హాస్ని కళ్ళల్లో బాధ చేరింది. హాస్ని మాటల్లో డిసప్పాయింట్మెంట్ గమనించిన మహేంద్ర చిన్నగా ఆమె చేతిని పట్టుకొని, బాధపడకు హాస్ని, నీకు మీ నాన్నకు మధ్య ఉన్న ఆప్యాయత ప్రేమ వల్లే కదా ఆ గొడవలు కూడా, పనికిరాని విషయాలకి కాదుగా అని అనగానే అతని మాటలకు ఉలిక్కిపడింది హాస్ని. మహేంద్ర కళ్ళల్లోని మంచితనం చూస్తే ఎంతటి వాళ్ళైనా కరిగిపోతారేమో అనిపించింది హాస్నికి. అదే టైంలో ఆఫీస్ నుంచి వచ్చాడు విరాట్. దూరం నుంచే హాస్ని చేయి పట్టుకున్న మహేంద్రను చూడగానే తన ముఖం ఎర్రగా మారిపోయింది. కళ్ళల్లో నిప్పులు కురుస్తున్నాయి. సరిగ్గా అప్పుడే అతని వెనకాలే వచ్చి నిలబడింది కావ్య. వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తున్న విరాట్ని చూసి మనసులోనే నవ్వుకుంటూ, విరాట్, నీకో విషయం చెప్పాలి అని అనగానే పక్కకు తిరిగి కావ్య వైపు చూశాడు విరాట్. నేను నిన్న మహేంద్ర గదిలో తన బుక్లో హాస్ని ఫోటో చూశాను. ఆ ఫోటో మహేంద్ర చేతికి ఎలా వచ్చిందో ఏంటో మరి అని సాగదీసి చెప్పింది. మహేంద్ర తన వదిన స్థానంలో ఉన్న హాస్ని గురించి ఇలా తప్పుగా ఆలోచిస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు విరాట్ అంటూ హాస్ని మహేంద్ర గురించి తప్పుగా చెప్తూ విరాట్ని రెచ్చగొట్టాలని ట్రై చేసింది కావ్య. కావ్య మాటలు వింటున్న విరాట్కి కోపం ఇంకా పెరిగిపోతూ ఉంది. మహేంద్రతో మాట్లాడుతున్న హాస్ని పక్కకు తిరిగి చూసేసరికి తనని కోపంగా చూస్తున్న విరాట్ కనిపించాడు. వెంటనే ఆమె గుండె ఆగిపోయినంత పని అయిపోయింది.
మహేంద్ర చేతిలో ఉన్న తన చేతిని చూడగానే భయంగా వెనక్కి లాక్కొని తప్పు చేసినట్లు తలదించుకుంది. విరాట్ తన విషయంలో ఎంత సెల్ఫిష్గా బిహేవ్ చేస్తాడో హాసినికి బాగా తెలుసు. అందుకే ఒక్క క్షణం కూడా ఆగకుండా అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, విరాట్ గారు, మహేంద్ర గారు కావ్యం తీసుకెళ్ళడానికి వచ్చారు అని భయంగా చెప్పింది. విరాట్ అంతకుముందే హాసినికి మహేంద్రను కలవద్దని, తనకి కాల్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. కానీ హాసిని మళ్ళీ మహేంద్రకి కాల్ చేసేసరికి విరాట్ కోపం పెరిగిపోతుందేమోనని హాసిని చాలా భయపడుతోంది. అతని ముఖంలో క్షణక్షణానికి మారుతున్న ఫీలింగ్స్ని చూస్తున్న హాసినికి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా ప్యానిక్ అయిపోయింది. విరాట్ని చూసిన మహేంద్ర కూడా తడబడ్డాడు. హాసిని చెప్పింది నిజమే అన్నయ్య, నేను కావ్య కోసమే వచ్చాను అని అన్నాడు. విరాట్ కోపం చూసి హాసిని కొడతాడని సంబరపడుతున్న కావ్య, ఓ అలాగా అని చాలా కూల్గా అంటున్న విరాట్ని చూసి షాక్ అయింది. అప్పటికే విరాట్ చూపులకి సగం చచ్చిపోయిన మహేంద్ర వెంటనే కావ్యం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక బొమ్మలా కావ్య కూడా అతనితో వెళ్ళిపోయింది. విరాట్ మాటలు విన్న హాసిని చాలా ఆశ్చర్యపోయింది. విరాట్ ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడని అనుకోలేదు. కానీ అంతలోనే మళ్ళీ భయపడుతూ ఒక అడుగు వెనక్కి వేసింది. కావ్యను ఇంటికి పంపించడానికి నువ్వు మళ్ళీ మ్యాన్షన్కి వచ్చావా అని అన్న విరాట్ మాటలకు హాసిని గుండెల్లో దడ మొదలైంది. అది తను సాయంత్రానికి కోలుకుంటుందో లేదో అని భయం వేసి నేను మహేంద్రకి కాల్ చేసి తనని తీసుకెళ్ళమన్నాను అని తడబడుతూ చెప్తున్న హాసిని మాటకు, అందుకని నీ చేతులు పట్టుకొని మరీ తీసుకెళ్తాను అని అంటున్నాడా అని అనగానే హాసిని మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇంతకుముందు మహేంద్ర తన చేతిని పట్టుకోవడం గుర్తొచ్చి టెన్షన్గా విరాట్ వైపు చూసింది. వాడు నిన్ను ఎందుకు టచ్ చేశాడు అని కోపంగా హాసిని వైపు అడుగులు వేస్తూ అన్నాడు విరాట్. విరాట్ కోపానికి భయపడుతూ ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ అది అది అంటూ భయపడుతూ ఉంది హాసిని. అతని ముఖంలో ఉన్న కోపం మహేంద్ర పైన లేక తన పైన అని అర్థం కాక, ఒక పక్క పరాయి మగాడు తన భార్యను తాకాడన్న కోపమా లేదా శాడిజమా అని మరో పక్క అనుకుంటూ భయంగా చూస్తోంది హాసిని. మాట్లాడవే అని గట్టిగా అరిచాడు విరాట్. విరాట్ మాటలకు భయపడుతూ తనను తప్పుగా అర్థం చేసుకుంటానని అనుకొని, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు విరాట్ గారు. నేను కేవలం కావ్యాన్ని తీసుకెళ్ళడానికి మహేంద్రకి కాల్ చేశాను. తను రూమ్లో లేకపోతే ఇటువైపు వచ్చాము. తను ఇక్కడ లేకపోయేసరికి ఏదో మాటల్లో మా నాన్నగారి గురించి మాట్లాడుతూ నేను బాధపడేసరికి ఓదార్చడానికి మాత్రమే నా చెయ్యి అని అంటున్న హాసిని అతని చూపులకి ఇక మాట్లాడలేక కామ్గా నిలబడిపోయింది. కాసేపటికి విరాట్ కోపానికి విసిగిపోయిన హాసిని గట్టిగా కళ్ళు మూసుకొని, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు విరాట్ గారు. ఇది కరెక్ట్ కాదు. మహేంద్ర గారు కేవలం ఒక ఫ్రెండ్గా నా చేయి పట్టుకున్నారంతే. మీరు ఎప్పుడూ కావ్యాన్ని తాకలేదా అని కోపంగా గట్టిగా అరిచింది. విరాట్ తనని అనుమానిస్తున్నాడన్న అపోహలో ఉన్న హాసినికి బాధ, కోపం ఎంతకీ తగ్గట్లేదు. ఆమె అలా పెద్దగా అరుస్తూ చెప్పినా విరాట్ చూపులో కొంచెం కూడా తేడా లేకపోయేసరికి భయంగా వెనక్కి తిరిగి పరిగెత్తింది. పరిగెడుతున్న హాసిని 10 అడుగుల్లోనే పట్టుకొని అక్కడే ఉన్న ఒక చెట్టుకు ఆనించి నిలబెట్టాడు. భయంతో హాసిని విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న విరాట్ ఆమెను వదిలిపెట్టకుండా గట్టిగా ఒత్తి పట్టుకున్నాడు. తన బరువు మొత్తం హాసిని మీద వేశాడు. అతని కళ్ళల్లో కోపం హాసిని మరింత భయపడుతోంది. హాసిని అనుకుంటున్నట్లు విరాట్ తనని అనుమానిస్తున్నాడా? విరాట్ తన బిహేవియర్తో హాసిని ఇంకా భయపడతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.